ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఒక యోగి ఆత్మకథలో పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకుంటూ కూడా మనం ఎంతో మంది గురువులు, యోగులు, యోగినులు, మహర్షులు, జ్ఞానులు వాళ్ళ యొక్క జీవిత చరిత్రల గురించి అంత విపులంగా కాకపోయినా మనం కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రమైతే తెలుసుకున్నాం. లాహిరి గారి గురించి, బాబాజీ గారి గురించి, యుక్తేశ్వర్ గిరి గారి గురించి ముఖ్యంగా వీళ్ళు ఇలాగా మనం ఒక్కొక్కళ్ళ గురించి చక్కగా తెలుసుకుంటూ వస్తున్నామండి. తపస్యానంద. మరి ఆమె ఆనందమయి మాత. ఈరోజు గిరిబాల. గిరిబాల అసలు 56 సంవత్సరాలు అన్నం తినకుండా ఉండడం, నిరాహార అసలు ఎందుకు తీసుకుంది ఆవిడ? ఆ నిరాహారంగా ఎలా ఉండగలిగింది అనేది ఈరోజు మనకి ఈ వీడియోలో చెప్తున్నారండి. ఆవిడని మరి మీరేమీ తినకుండా ఉంటున్నారా అంటే నిజమే అంటుంది కదా గిరిబాల గారు. అప్పుడు అలా ఎలాగా మీరు ఏదో కొంత ఆహారంగా తీసుకుంటూ ఉండొచ్చేమో కదా! అని పరమహంస గారు అడుగుతారండి. అప్పుడు తప్పకుండా అంటుందండి ఆవిడ. కానీ ఏం తింటుంది అంటే, ఈరోజు చెప్తున్నారు. ఆమె బాల్య జీవితం గురించి చెప్పమని పరమహంస గారు అడుగుతారండి. ఎందుకు అంటే, నేనేం తింటున్నానో అంతా బాబాకే తెలుసు అని చెప్తుందావిడ. ఆ మాటకి వస్తే పరమహంస గారేంటంటే, ఇక్కడ మన భారతదేశంలోనే కాకుండా సప్త సముద్రాల అవతల ఉన్న ఆ యొక్క సోదరి సోదరీమణులకు కూడా ఈ విషయం తెలుసుకోవాలని ఎంతో ఆసక్తి ఉంది. కాబట్టి వాళ్ళకి కూడా తెలవాలి అని చెప్పి పరమహంస గారు అడుగుతారు. గిరిబాల గారు ఆమెకు స్వాభావికంగా ఒక గాంభీర్యం ఉంటుందండి. అది పక్కన పెట్టి కులాసాగా సంభాషణ మాట్లాడుతూ మొదలు పెడతారన్నమాట. అలాగే అంటూ ఆవిడ స్వరం మెల్లగా చెప్తుందండి. ఈ అడవి ప్రాంతంలోనే పుట్టారండి ఆవిడి. అలవి కానీ ఆకలి ఉండటం తప్ప ఈమెడి బాల్యంలో చెప్పుకోవాల్సింది అసలు ఏమీ లేదు. అలవి కానీ ఆకలి అంటే ఈమెకి ఎప్పుడు ఆకలితోనే ఉండేది. ఎప్పుడు తింటానే ఉండేది. చూడండి తిండిపోతు అంటాం కదా! అలా అన్నమాట. ఇంక వేరే ఏమీ చెప్పుకోదగిన విశేషాలైతే లేవంటండి. ఈవిడికి 9 ఏళ్ల వయసున్నప్పుడే పెళ్లి నిశ్చయమవుతుంది. వాళ్ళ అమ్మగారు "నీవు ఆపిరిగొట్టుతనాన్ని అదుపులో పెట్టుకోవే" అంటూ ఇప్పుడు మనం పిల్లల్ని అంటాం, ఏంటి ఆ తిండేంటి? గాడిదలాగా తింటున్నావు, పందిలాగా తింటున్నావు" అంటాం గదా! అలాగే వాళ్ళమ్మ వాపిరిగొట్టుతనాన్ని అంటే ఆ తిండిపోతుతనాన్ని అదుపులో పెట్టుకో అని అమ్మ కదండీ! చెప్తుందనమాట. ఎందుకు అంటే పెళ్లి కుదిరింది. ఆడపిల్ల అత్తవారింట్లో కొత్త వాళ్ళ మధ్య ఉండే సమయం వచ్చినప్పుడు, ఇదే విధంగా అక్కడ తన కూతురు తినడం వల్ల అక్కడొక తప్పులా ఉంటుంది. ఎందుకు అంటే, నలుగురు కలిసినప్పుడు ఒక ఫ్యామిలీలో కూర్చొని తినటమే పనిగా పెట్టుకుందనుకోండి. కొత్త కోడలు ఇంటికి వెళ్ళినప్పుడు అత్తవారింట్లో వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఏ పని చేయకుండా తిండి తినడమే పనిగా పెట్టుకొని, ఇంకా ఏ పని చేయకపోతే వాళ్ళేమనుకుంటారు అంటూ వాళ్ళమ్మ ఎప్పుడూ హెచ్చరిస్తూ ఉండేదండి గిరిబాల గారికి. చిన్నతనంలో ఈమెని గిరి అని పిలిచేవారు. గిరిబాల అయినా సరే. ఇంతట్లో ఈమెకి పెళ్లయిపోతుందండి తర్వాత. ఆవిడ ఊహించిన ప్రమాదం రానే వచ్చింది. ఎవరు? వాళ్ళ అమ్మగారు ఊహించిన ప్రమాదం. ఈవిడే నవాబ్‌గంజ్‌లో వాళ్ళ అత్తగారింటికి వెళ్ళేసరికి ఈమె యొక్క వయసు 12 ఏళ్ళండి. ఈవిడ యొక్క తిండిపోతు అలవాట్లున్నాయి గదా! ఎప్పుడూ ఆకలిగానే ఉండేది. ఏదో ఒకటి తింటానే ఉండేది గదండీ! ఆ అలవాట్ల గురించి వాళ్ళ అత్తగారండి పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి ఎప్పుడు తింటే అప్పుడు ఈ గిరిబాల గారిని అవమానిస్తూనే ఉండేది. అయితే ఆవిడ తిట్లు నాకు దీవెనలే అంటున్నారీవిడ. ఎందుకు అంటే, గిరిబాల గారిలో నిద్రాణంగా ఉన్న ఆధ్యాత్మిక ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో, అవి ఒక్కసారి మేల్కొన్నాయంట. ఒకనాడు పొద్దున్న ఆవిడ చేసిన హేళన చాలా నిర్దాక్షిణ్యంగా ఉందంటండి. ఇక్కడ ఎందుకు ఆధ్యాత్మిక ప్రవృత్తులంటే, మనలో లోపల శక్తుంటది. ఆ శక్తి బయటికి రావాలి అంటే, ఇలాంటి దెబ్బలు జీవితంలో ఏదో ఒకటి తగలాలండి మనకి. తగిలినప్పుడు మాత్రమే మన నిజతత్వాన్ని మనం తెలుసుకుంటామనమాట. ఈవిడ బతికున్నంత కాలం ఇంక మళ్ళీ నేను అన్నం ముట్టను మీకు అని మీకు నిరూపిస్తాను అంటే చటుక్కున ఆళ్ళ అత్తగారికి సమాధానం చెప్తారు గిరిబాల గారు. వాళ్ళ అత్తగారు వెటకారంగా నవ్వుతారు. "అలాగా! నువ్వు అన్నం తినకుండా ఉండేది. మితి మించకుండా తిని
బతకలేని దానివి అసలు తినకుండానే ఎలా బతుకుతావే నువ్వు అని వాళ్ళ అత్తగారు ఎలకలు మాట్లాడతారు. ఇంకా ఆ మాట అన్నాక ఇంక జవాబేమి చెప్పాలనిపించదండి ఇంక గిరిబాల గారికి. అయినా సరే ఆమె హృదయంలో ఒక గట్టి నిర్ణయం తీసేసుకుంది. వజ్రంలాగా. వజ్రం ఎంత గట్టిగా ఉంటదండి, అంత గట్టి నిర్ణయం తీసుకుంది. ఒక ఏకాంత స్థలంలో కూర్చుని ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తదండి. పరమేశ్వరా! తిండి వల్ల కాకుండా నీ వెలుగు వల్ల బతకడం ఎలాగో నాకు నేర్పే గురువుని ఒకరిని ప్రసాదించు అంటూ ఎడతెరిపి లేకుండా ఆ పరమేశ్వరుడికి మొరపెట్టుకునే ఉంటుందండి. అలా మొరపెట్టుకున్నప్పుడు ఈమెలో ఒక దివ్యానందం ఈమెలో కలుగుతుంది. ఆ ఆనంద పారవస్యంతో ఆ పరమేశ్వరుడి దగ్గర నుండి లేచి నవాబ్‌గంజ్‌లోనండి గంగా ఘట్టానికి బయలుదేరతారు. అంటే గంగా నది ఒడ్డు అక్కడ ఒక ఘట్టం అంటే ఉంటాయి గదా! ఆహ్, వాటికలు అంటారు గదా! ఘాట్లు అంటారు గదా! అక్కడికనమాట. దారిలో ఈమె అలా వెళ్తున్నప్పుడు వాళ్ళ అత్తవారింట్లో ఉండే పురోహితుడు ఈమెకి ఎదురు పడతాడండి. ఆయన్ని ఓ మహాశయ నేను తిండి తినకుండా బతకడం ఎలాగో చెప్పండని ఆయన్ని నమ్ముకుని అడుగుతుందీవిడ. ఆయన జవాబు చెప్పకుండా గిరిబాల గారి వైపు ఒకసారి తెరిపార చూసి చివరకు ఓదార్పు ధోరణిలో అమ్మాయి ఈరోజు సాయంత్రం గుడికి రా నీకోసం నేను ఒక ప్రత్యేకమైన వైదిక విధి ఒకటి ఆ గుడిలో నిర్వహిస్తాను అని చెప్తారండి. ఈ అస్పష్టమైన సమాధానం కాదు అసలావిడి ఆహ్, ఆశించింది. ఈమెకి తినకుండా ఉండటానికి ఒక అది మార్గం కావాలి. ఆ సమస్యకి మార్గం కావాలి. అది నచ్చలేదు. ముందుకు వెళ్ళి ఏటురేవుకి వెళ్తదండి. వెళ్ళి అక్కడ వెళ్ళేటప్పటికి ప్రాతకాలంలో సూర్యకిరణాలండి ఆ నీళ్ళలోకి దూసుకుపోతున్నాయి. ఏదో పవిత్ర దీక్ష తీసుకున్నట్టు ఆమె నేనేదో పవిత్ర దీక్ష తీసుకోవటానికి ముందు ఎలా అయితే సంసిద్ధమవుతారో అలాగ గంగా నదిలో స్నానం చేసి పునీతురాలయ్యిందంటండి. ఆ చుట్టుకున్న తడి బట్టతోనే గంగా నది ఒడ్డు నుంచి ఆమె నడుస్తూ వస్తూ ఉంది. ఆ పట్టపగటి వెలుతురులో ఈమె ముందు, ఈమె ఎదురుగా ఆమె గురుదేవులు ప్రత్యక్షమవుతారు. ఎంత అద్భుతమండి! చిట్టి తల్లి అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారండి. నీ అత్యవసరమైన ప్రార్థన ఏదైతే ఉందో దానిని మన్నించి, నీ కోరిక తీర్చటానికి దేవుడు ఇక్కడికి పంపిన గురువునే నేను. మరి అడిగింది గదండీ సూర్య భగవాన్ని. నాకు దీని గురించి ఒక గురువుని కావాలి. నాకు ఒక గురువుని ప్రసాదించు అని చెప్పింది గదండీ! వెలుగు వల్ల బతకటం ఎలాగో నేర్పే గురువు కావాలన్నారు కదా! గిరిబాలను. నన్ను ఆ దేవుడు పంపించాడు అని ఆయన చెప్తున్నాను. చాలా అసాధారణమైన ఆ ప్రార్థనకు ఆయన గుండె కరిగిపోయిందంట భగవంతుడి గుండె. ఈనాటి నుంచి నువ్వు సూక్ష్మ కాంతి వల్ల జీవిస్తావు. నీ శరీర అణువులు అనంత బాహ్యలో పునర్నవం చెందుతూ ఉంటాయి. ఆమె మనం తిండి వల్ల, నీరు వల్ల మనం బతికితే ఆమె సూక్ష్మ కాంతి వల్ల జీవిస్తుందంటండి. ఆమె యొక్క శరీరంలోని ఉన్న అణువులు, పరమాణువులన్నీ కూడా ఎప్పుడూ పునర్నవం చెందుతూనే ఉంటాయంట. గిరిబాల గారు అలా చెప్పి మౌనం వహిస్తారండి. వెంటనే శ్రీ రైట్ గారు పెన్సిల్ పుస్తకం తీసుకొని అతనికి తెలియటానికి రాయటం మొదలుపెడతారు. తెలుగు అర్థం కాదు కదా! పరమహంస గారు శ్రీ రైట్ గారికి ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేసి చెప్తుంటే ఆయన డైరీలో ఆయన రాసుకుంటారనమాట. ఈ సాధ్వి ఆవిడ మధుర స్వరం వినిపించే అసలెలా ఉంటుంది అంటే వినిపించి వినిపించినట్లు ఉంది. ఆమె ఆ గురువు ప్రత్యక్షమైనప్పుడు ఆ రేవ్ ఎలా ఉందంటే చాలా నిర్మానుష్యంగా ఉంది. ఎవ్వరూ లేరండి అక్కడ. ఈమె గురుదేవులు ఇతరులెవరూ కూడా వీళ్ళిద్దరిని ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి వీళ్ళ చుట్టూ కాపుదలగా ఏం చేశారంటే ఒక కాంతి పరివేశాన్ని కల్పించారు. అంటే వీళ్ళిద్దరూ నుంచున్న వీళ్ళ చుట్టూరు ఒక కాంతి నిండిపోయిందండి. వీళ్ళు బయట వాళ్ళకి ఎవరు కనిపించరన్నమాట. మత్యుల మాదిరిగా వీళ్ళు స్థూలమైన ఆహారాల మీద ఆధారపడకుండా శరీరానికి స్వేచ్ఛ ప్రసాదించే ఒకానొక క్రియా పద్ధతిని ఆ గిరిబాల గారికి ఆ గురువుగారు ఉపదేశించారు. మత్యులు అంటే మనమే. ఈ స్థూలమైన ఆహార పదార్థాల మీద మనమే ఆధారపడి బతుకుతున్నాం కదా! ఆ క్రియా ప్రక్రియలో ఒకానొక మంత్రము సగటు మనిషి సాధన చేసే దానికంటే కొంచెం కష్టతరమైన
ఒక శ్వాస నియంత్రణ అభ్యాసం ఉంటుందండి. దానిని ఆమెకు నేర్పిస్తారు. మరే మందు, గారడీలు కూడా అందుట్లో లేవన్నమాట. ఆ క్రియకు మించింది మరేం లేదు అని చెప్తున్నారండి ఆయన. ఇక్కడ శక్తియుతమైన స్పందనశీలక మంత్రం అది. సంస్కృతంలో మంత్ర శబ్దానికి మానవ సాధనం ఏంటి అంటే, మానవ సాధనమే అంటుంది ఆవిడ. సృష్టిలో ఒక వైఖరికి ప్రాతినిధ్యం వహించే ఆదర్శవంతమైన అశ్రవ్య ధ్వనుల సముదాయము. అశ్రవ్యము అంటే చెవికి వినపడనిది. శ్రవ్యము అంటే వినిపించేది. అశ్రవ్యము అంటే చెవికి వినబడనిది. అలాంటి ధ్వనుల సముదాయం అంటండి ఆ మంత్రం. ఒక మంత్రాన్ని మాటల రూపంలో మనం ఉచ్చరించినప్పుడు అది విశ్వ పరిభాష అవుతుందంట. ధ్వనికి ఉండే అన్ని శక్తులు కూడా ఎక్కడి నుండి వచ్చాయండి? ఓంకారం నుండే వచ్చినవి. అదే శబ్దం లేదా విశ్వ స్వయంచలన యంత్రం తాలూకు సృజనాత్మక మర్మ మర్మర ధ్వని. అలాంటి ఒక మంత్రం, ఒక శ్వాస నియంత్రణ అభ్యాసం ఆమెకు ఇచ్చారంట. ఈమెకు అనుకోకుండా పత్రికా రచనా విధానం అలవర్చిన అంటే పరమహంస గారి గురించి చెప్తున్నాను. అమెరికాలో పత్రికా రచన ధోరణిలో గిరిబాల గారిని అనేక విషయాల గురించి ప్రశ్నించారంట. ఎందుకంటే అవి ఆ విదేశీయులకి ఇంకా ఆసక్తి కలిగిస్తాయి ఆవిడ గురించి తెలుసుకోవటానికి అని నా అభిప్రాయం అని పరమహంస గారు చెప్తున్నారు. ఆవిడ మళ్ళీ కొద్దిగా ఇలా చెప్తున్నారు. ఆవిడకి అసలు ఎన్నడూ పిల్లలే కలగలేదంట. చాలా ఏళ్ల కిందట ఆమె భర్త కూడా మరణించాడండి. మరి తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి.